భరత్ గారు ఒక్కసారి సన్మాన పత్రం చదువుతారు 2 నిమిషాలు. వారే ఈ సన్మాన పత్రాన్ని గురువు గారికి పద్య రూపంలో సమర్పించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమద్వేంకటాచలపతి శేషమణి పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్తాఫలమై అశేష జన సముద్ధరణార్థమై నిరంతర మంత్రోపదేశ నిరతులై అనుపమ వాగ్విలాస భరితాశు కవిత్వ చమత్కృతి ప్రభామండిత అవధాన వైదుష్య సంవలితులై అష్టాదశ పురాణ ప్రవచన అపర శుకయోగీంద్రావతారులై సనాతన ధర్మ సమృద్ధికర నిరంతర తీర్థయాత్రాసక్త చేతస్కులై వాత్సల్యామృత రస సంవర్ధిత శిష్య జన భూజ సందోహులై భూలోకమణిద్వీప సదృశ ప్రణవపీఠ స్థాపనాచార్యులై అనితర లీలా నిర్వర్తిత త్రిభాషా మహాసహస్రావధానులై సప్తఖండావధాన సార్వభౌమ ధారణా వేదావధాన నిధి అభినవ శుక ఆంధ్ర మురారి భాగవత కళ్యాణకృష్ణ విశ్వగురుబ్రహ్మ ఇత్యాద్యనేక బిరుదాంచితులై విరాజిల్లు పూజ్య గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు 2024 డిసెంబర్ మాసమున 19 నుండి 27 వాసరములలో దుబాయి క్షేత్రమున అద్వితీయ ఫణితిగా 22తమ శతావధానము అంటే 22వ శతావధానము, అలాగే త్రిసప్తత్యుత్తర త్రిశతతమ అంటే 373వ భాగవత సప్తాహమును నిర్వహించి అనుగ్రహించిన సందర్భముగా గురువర్యులకు అనంతకోటి సాష్టాంగ ప్రణామపూర్వకముగా దుబాయి శిష్యులు సమర్పించు చిరు సత్కార వందనము. పద్య పద్మ మాలిక. ఎవ్వారి ముఖ పద్మము ఎట్టి జీవునకైన సహజవాక్ సౌగంధ్య మహిమనొసగు, ఎవ్వారి కర పద్మము ఎంత మౌఢ్యమునైన జ్ఞానముద్రారోచి మానుపించు, ఎవ్వారి పదపద్మము ఏ పాపతమినైన రక్త శుక్లాంచిత ప్రభనడంచు, ఎవ్వారి హృత్పద్మము ఏ వేళ వికచమై పౌరాణిక మరంద ధారలుకు, పద్మములకు నెల్ల అట్టి పద్మములకు నెల్ల ఆకరముగా నిలచి భక్తభృంగములకు నివసనముగా విశ్వగురు పద్మపీఠిపై వెలిగెడి గురుదేవ పద్మాకరులను స్తుతింతుమెప్పుడు. బ్రాహ్మీ దివ్య పరావతారులు జగద్వంద్యాంఘ్రికంజాతులున్ బ్రహ్మాండాది పురాణ వృత్త కలిత ప్రజ్ఞా విశేషోదయుల్ బ్రాహ్మీ దత్త శతావధాన కళ ప్రోవన్మమ్ము మా భాగ్యమై, బ్రాహ్మీ దత్త శతావధాన కళ ప్రోవన్మమ్ము మా భాగ్యమై, బ్రహ్మశ్రీ గురువద్దిపర్తి కవిరాట్ పద్మాకరుల్ వచ్చిరే. మీరే శుకమూర్తియై పల్కు సొరిది భాగవతమ్ము రౌమహర్షణియై పురాణమల్లు, శుకమూర్తియై పల్కు సొరిది భాగవతమ్ము రౌమహర్షణియై పురాణమల్లు, ఆదిశంకర రూపియై సనాతన ధర్మమును సర్వఖండములను వహించు, పోతనామాత్యుడై మొగి కవిత్వరసాల మాధురీ మహిమ తన్మయత గొలుపు, వాణీ విపంచియై వరగాన వైదుష్య కలితావధానం ములిల పునర్చు, రహి త్రిమూర్త్యాత్ముడై హేల ప్రణవపీఠ మండల ప్రతిష్ఠితి నియమమున చేయు దత్తుడై శిష్యజనుల ఉద్ధరణ సలుపు, ఇట్టి మా గురుదేవునకిదె నమస్సు. ప్రబోధపూర్ణ వాక్ప్రవాహ భవ్య ధారవోసి, ప్రబోధపూర్ణ వాక్ప్రవాహ భవ్య ధారవోసి నైజ బుద్ధి రూప దివ్య శీర శక్తి సంఘటించి ఈ ప్రబంధరమ్య పద్య బీజరాజి నాటి అంతటన్ దుబాయి నేల సస్యవృద్ధితో రహింపజేసిరే. అంటే గురువర్యులు తమ వాక్ ప్రవాహం అనేటటువంటి నీటిని పోసి తమ బుద్ధి అనేటటువంటి నాగలిని ఉపయోగించి ప్రబంధ సదృశమైనటువంటి పద్యాల విత్తనాలను నాటి ఈ దుబాయి నేల ఎడారి నేల కాదు సస్యవృద్ధితో సమృద్ధితో రాజిల్లే నేల అనే విధంగా చేశారు. చివరిగా మీరే దైవము మిమ్ము కొల్చుట తరంబే మాకు, మీరే దైవము మిమ్ము కొల్చుట తరంబే మాకు, మీచే జనాంహోరాశుల్ నశించు,
మీకై సతమ్మున్ జోత భూధర్మమింపారున్ మీ వలనన్ సముల్కలరె మీకు ఆచార్య మీయందునన్ పారున్ సత్కరుణామృతమ్ము గురురాట్ పద్మాకరా సన్నుతుల్ అని గురువర్యుల అనుగ్రహంతో ఈ పద్మమాలికను సమర్పించే మహాభాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.